అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి వాస్తవాలు, దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కట్టలు డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డెన్నుల్లో ఏ విధంగా భద్రపరిచారో, ఫామ్ హౌసుల్లో, అపార్ట్మెంట్లో, రకరకాల డెన్నుల్లో నోట్ల కట్టలు, గుట్టలుగా ఉన్నటువంటి నోట్ల కట్టలు, ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతా ఉన్నారు చూసి. ఈ డెన్నులన్నింటినీ మేనేజ్ చేసేటటువంటి వ్యక్తులు వారు స్వయంగా ఆ నోట్ల కట్టలని లెక్కిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందుకు రావటం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు అనేక మంది, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకస్ రెడ్డి దగ్గర నుంచి, గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా మనకు ఆధారాలతో సహా బయటపడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు. ఎవరి వెంకటేష్ నాయుడు అంటే ప్రపంచం అంతా కూడా చెప్పేటటువంటి యునానిమస్ ఆన్సర్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మ లాంటి వాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, లావాదేవీలు కానీ చూసేటటువంటి వ్యక్తి. అదే విషయం మనకు అనేక రకాలుగా ధృవీకరింపబడుతుంది సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అది పేపర్స్లో వచ్చినటువంటి వార్తల ద్వారా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి అనేక పిక్చర్స్ ద్వారా కానివ్వండి, అనేక రకాలుగా అది ప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ విచిత్రంగా ఈ మధ్య గత 2-3 రోజులుగా అసలు వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం ఏంటి, అసలు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అసలు మా పార్టీలో ఎవరికి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, అసలు ఎవరికీ సంబంధం లేదు అతనితో, అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని ఫోటోలు, ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారితో, మా గౌరవ మంత్రి లోకేష్ గారితో, ఇంక ఇతరులతో దిగినటువంటి ఫోటోలు. ఇప్పుడు సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బారు పెడతారండి. కొన్ని వందల మంది వచ్చి ఆయనకు అనేక రకాలుగా వారు వినతులు ఇవ్వటం, ఆయనతో ఫోటోలు దిగుతాం చేస్తూ ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఇంటి దగ్గర ప్రజా దర్బారు పెడతారు. కొన్ని వందల మంది క్యూ లైన్లో వచ్చి ఆయనతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఫోటో దిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అతను ఏంటి, అతని పూర్వపరాలు ఏంటి అని చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ఆ రకంగా ఎంతోమంది రాజకీయ నాయకులతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఒక ఫోటో దిగినందు మాత్రాన ఆ వ్యక్తి వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ ఇంట్లో మనిషి అని చెప్పటానికి ఆస్కారం ఉండదు. కానీ ఇవాళ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ, జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ముఠాకు కానీ అత్యంత సన్నిహితుడు అని చెప్పటానికి మా దగ్గర కేవలం ఫోటోగ్రాఫ్సే కాదు, ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతూ ఉన్నాం. ఏంటా టెక్నికల్ ఎవిడెన్సు? ఛార్జ్షీట్ ఇవాళ మొన్న సిట్ వారి ఛార్జ్షీట్ మీరు అందరూ కూడా చదివారు. దాదాపు 305 పేజీల ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్లో పేజ్ నెంబర్ 256 నుంచి మీరు చూస్తే చాలా స్పష్టంగా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ కోలొకేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా, గూగుల్ టేక్అవుట్ కానీ ఇంకా రకరకాల టెక్నాలజీ ఆధారంగా వ్యక్తులు ఏ రోజు ఏ లొకేషన్లో ఎక్కడున్నారన్నది వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా బట్టిని కూడా మనం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఆ టెక్నాలజీని ఉపయోగించి సిట్ అధికారులు ఏం కనుగొన్నారు ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఈ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి, 6/6/2023 A34 వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి? విజయసాయి రెడ్డితో, బాలాజీ గోవిందప్ప, బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్. ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా 3 వ్యక్తులు, బాలాజీ గోవిందప్ప, విజయసాయి రెడ్డి, బోనేటి చాణక్య, వెంకటేష్ నాయుడు ఎక్కడున్నారు? జర్నలిస్ట్ కాలనీలో. దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా 6/6/2023. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ 4 కలిసారా?
వెంకటేష్ నాయుడికి, విజయసాయి రెడ్డికి, లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమ్మని చెప్పారా? ఎందుకు కలిశారు సార్? వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప బాలాజీతో 6/6/2023 జర్నలిస్ట్ కాలనీలో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు? ఇదేమి మేము సృష్టించింది కాదు. విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషను. దీనికేం సమాధానం చెప్తారు? అదేవిధంగా మన వెంకటేష్ నాయుడు 18/6/2023 మిథున్ రెడ్డిని కలిశాడు. ఎక్కడ? అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని. వెంకటేష్ నాయుడు ఇది కొంచెం చూడండి. వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నెంబర్ 9985444555. మిథున్ రెడ్డి 9959504444. ఎక్కడ కలిశాడు? అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డేటు. అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు, అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా? ఎలా కలిశాడు సార్ ఏమి సంబంధం లేకపోతే? అదేవిధంగా అక్కడితో ఆగిందా? ఎన్నిసార్లు సైమన్, వెంకటేష్ నాయుడు సైమన్. సైమన్ అంటే ఇదిగో ఈ నోట్లుగా సంచులు తిప్పేటటువంటి వ్యక్తి. 27/6/2023 బయోలాజికల్ లిమిటెడ్ దగ్గర హైదరాబాద్ ఆ ప్రాంతంలో కలిసినటువంటి లొకేషను, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. 27/6 వెంకటేష్ నాయుడు అండ్ సైమన్. అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ వెంకటేష్ నాయుడు, సైమన్. ఈ విధంగా ఇతను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు, మిథున్ రెడ్డిని ఎక్కడ కలిశాడు, విజయసాయి రెడ్డిని ఎక్కడ కలిశాడు, గోవిందప్ప బాలాజీని ఎక్కడ కలిశాడు, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఆధారంగా ఇంత క్లియర్గా మనకి కనపడతా ఉంటే ఇంకా కూడా ఏం బుకాయిస్తారండి? ఇంకా ఎవరిని బుకాయిస్తారు మీరు? ఇంకా ఏదో చేతిలో ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం. ఇదిగోండి వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి మళ్ళీ 27/7/2023 మళ్ళీ కలిశారు. ఈసారి ఎక్కడ కలిశారు? జూబ్లీ హిల్స్లో. ఇది కూడా మేం చెప్తానే కలిశాడా? మళ్ళీ వెంకటేష్ నాయుడు 6/8/2023 పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు? మేదీపట్నంలో కలిశాడు. మళ్ళీ దాని లొకేషను. అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూకేకుల A9 తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆగస్టు 9, 2023 పెద్దమ్మగుడి జూబ్లీ హిల్స్ దగ్గర కలిశాడు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఇంకా ఏం కావాలి మీకు? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడండోయ్. వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు 13, 2023 మేదీపట్నంలో కలిసినటువంటి లొకేషను. అసలు ఎవరిని వదిలిపెట్టలో మనోడు? సజ్జల శ్రీధర్ రెడ్డితో మీటింగులు, మిథున్ రెడ్డితో మీటింగులు, గోవిందప్ప బాలాజీతో మీటింగులు, విజయసాయి రెడ్డితో మీటింగులు. అయినా మనోడు కాదు, మాకేం సంబంధం లేదు, ప్రజలందరూ నమ్మేయాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఒక ఫోటో పెట్టగానే ఆడు మీ వాడు అవడం మావాడు అయిపోతాడు, ప్రజలందరూ నమ్మేయాలి దాన్ని. ఇది టెక్నికల్ డేటా అమ్మా, ఇది ఫోటోలు కాదు. దిస్ ఈజ్ టెక్నాలజీ. ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా చదవండి అమ్మా, మీరు ఛార్జ్షీట్ చదవండి. ఎప్పుడైతే మీరు 305 పేజీల ఛార్జ్షీట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్షీట్ కాపీ పట్టుకుని ఒక్కలైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా? ఇదిగో ఛార్జ్షీట్లో రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక్క లైన్, ఒక్క పారా ఇది నిజం కాదు, అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటి వరకు.